సడన్ గా ఆయన చనిపోయారు అన్నమాట. మీకు ముందు రోజు ఏమైనా మన ఎన్టీ రామారావు గారి గురించి ఏమైనా అంటే కొద్దిగా వీక్ గా ఉన్నారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అలాగే అనిపించిందా అమ్మా? అదే ఆ రోజు బ్యాంకులో డబ్బు ఉంది కదా, ఈయన సింహగర్జన సదస్సు చేయాలని నెహ్రూని పిలిపించారు విజయవాడలో సభ ఏర్పాట్ల కోసం. సరే దానికి ఇంత ఖర్చు అవుతుందని లెక్కలేస్తే ఓ 30 లక్షల దాకా అయ్యేటుందన్నారు. బ్యాంకులో ఈయన పేరుతో డబ్బు ఉంది కదా, పార్టీ పేరుతో, ఆ డబ్బు తీసుకురమ్మని చెక్ ఇచ్చి పంపించారు. ముందు రోజు జరిగింది ఇది, 17వ తారీఖు జనవరి 17. ఈయన వెళ్తే ఇది వార్త వాళ్ళు బ్యాంకు వాళ్ళు, చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి కదా, ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఆయన కోర్టుకి వెళ్ళి ఆపించి స్టే ఆర్డర్ తెచ్చేశాడు. ఎన్టీఆర్ సొమ్ము ఎన్టీఆర్కి ఇవ్వద్దు అని. ఓకే. దాంతో ఆయన చాలా టెన్షన్ ఫీల్ అయిపోయారు. ఆ సాయంత్రం డబ్బు లేకపోతే మా కార్యక్రమాలు ఎలా నడుస్తాయి, పార్టీ ఎట్లా ముందుకు పోతుంది, మీటింగ్లు ఎలా పెట్టుకోవాలి అని ఇంత చాలా టెన్షన్ పడిపోయారనమాట. అది ఆ టెన్షనే తెల్లవారేసరికి ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది. డాక్టర్లు చెప్పారు ఆయన ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, ఆయన ప్రశాంతంగా ఉంచండి అని కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. ఆయన తెలిసి కూడా ఆయన మీద చాలా ప్రెషర్ చేశారు. దాంతో తట్టుకోలేక గుండె ఫెయిల్ అయిపోయింది. అయితే పడుకోవడం మాత్రం రాత్రి పడుకున్నారు, పక్క పక్కనే పడుకుని ఉంటారు. ఇద్దరం కలిసే పడుకున్నామండి. 3 గంటలకి మామూలు రోజు 3ంటికి మెలకు లేస్తాం కదా, నాకు ఆ రాత్రి కడుపులో నొప్పి అండి, బాగాలేదు, నాకు నడుము నొప్పులు కడుపులో నొప్పి ఉంటే నేను లేటుగా పడుకున్నాను అనమాట. లేటుగా పడుకుని ఆయన ఏమో పడుకొని నిద్రపోయారు 10ంటికి. లేటుగా పడుకునేసరికి నాకు 3ంటికి మెలకు రాలి ఆ రోజు. కానీ ఆయన లేచి ట్రెడ్మిల్ చేస్తున్న సౌండ్ వినిపించింది. ట్రెడ్మిల్ చేస్తున్నారు, ట్రెడ్మిల్ చేసే సౌండ్ వినపడింది. అప్పుడు నేను లేచాను. లేచి చూస్తే నా పక్కన పడుకొని ఉన్నారు. వచ్చి పడుకొని ఉండొచ్చు బహుశా. ఇంకా లేచి సరే నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి ఆయనకి గురక వస్తుంది, పెద్ద గురక. అంటే మామూలు నిద్రపోయే గురక కాక ఏదో గురకలాగా ఉంది, పెద్ద గురక పెడుతున్నారు. భయం వేసింది. దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలకట్లేదు. ఇంకప్పుడు వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేయించాను. క్రిందంతా సెక్యూరిటీ ఉంటారు కదా మా ఆఫీస్లో, పిఏలు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు సోమరాజు గారు ఫోన్ చేయిస్తే వాళ్ళు వెంటనే 10 నిమిషాల్లో వచ్చేసారు. అంబులెన్స్ కూడా తీసుకుని వస్తే అప్పటికే ప్రాణం పోయిందని. అది సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అంటే చూడండి ఎంత మహానుభావుడు. నేను అన్నాను కానీ చనిపోవడం, కొంతమంది చూడండి బెడ్ లో ఉండిపోయి తీసుకుని చనిపోతుంటారు. ఏం లేదు, అసలు పోరాడుతూనే చనిపోయారు. అది నాకు. మీరు థ్రెడ్మిల్ కూడా చేస్తుంటారు, వచ్చి కొద్దిగా నొప్పి వచ్చి వచ్చి పడుకుండిపోయి ఉంటారమ్మా. పోరాడుతూ చనిపోయారు. మహాయోధుడు అంటే ఆయనే. మీరు చనిపోయే ముందు రోజు కూడా అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన డెంటింగ్ చేసుకుంటుండ్రు సార్, పళ్ళు రిపేర్ చేసుకుంటుండ్రు. ఇక్కడ ఒక పక్క రామచంద్రరావు డాక్టర్, ఉస్మాన్ హాస్పిటల్ డెంటింగ్ డాక్టర్ అయినా, ఒకటైనామో సైఫుల్లా బేగ్, ఓకే, అమెరికాలో ఉంటాడు ఆయన. సార్ పిలిచగానే వస్తాడు, సార్కు ఏదైనా చేసేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇద్దరు డెంటింగ్ చేసుకుంటున్నాడు. పోరుడు వచ్చి సార్ రమ్మంటుండను అంటే పోయినా. డోర్ తెచ్చగానే నేను ఎదురుగానే ఉంటా. రండి లచ్చన్న, వాళ్ళు ఇట్లా అనగానే ఇద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. పోయినా. ఏంటి సార్ అంటే, ఏం లేదు లచ్చన్న, మీరు చేతన్ రథం సిద్ధం చేయండి, మనం చేతన్ రథం మీద ఫస్ట్ సందే బయలుదేరుతామంటే. అంటే అంతా కరెక్ట్ ఉన్నది సార్, కాల్ బ్యాటరీలు వేయాలి, బ్యాటరీలు వేస్తే పర్ఫెక్ట్ బండి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళండి, మార్నింగ్ వచ్చి డబ్బులు తీసుకోండి, మనం ఏందో వీనికి చూపెడదాం. రోజేమో వెళ్ళిరా అనేవారు. ఏం సార్ గిట్లా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వెళ్ళిరా లచ్చన్న అంటుండే. అప్పుడు 4 టైం 4 అవుతుంది, 4 అవుతుంది. అది బయటకు వచ్చి అక్కడ కృష్ణారావు డిఎస్పీ ఉన్నాడు, సెక్యూరిటీ అయినా. సార్ ఎన్నళ్ళేంది నువ్వు ఎల్లు లచ్చన్న అని అన్నాడు, లేకపోతే వెళ్ళిరా లచ్చన్న అంటుండే. ఏ పోయా, నువ్వు ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద మనిషి, ఏదో మాటలు అన్నాడు, దానికి నువ్వు ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నావు? లేదు సార్,
నాకు డౌట్ ఉన్నది సార్. ఉమ్. ఆయన వెళ్ళి రా అంటాడు నన్ను. ఉమ్. నువ్వు ఎల్లు లచ్చన్న అన్నాడు. 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. ఉమ్. 4 గంటలకు చెప్తే 2 గంటలు వెయిట్ చేసిన నేను. ఉమ్. ఇక అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ దాస్ ఉన్నాడు. ఉమ్. వానికి చెప్పిన, భగవాన్ దాస్ ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పురా, నేను వస్తా. ఉమ్. ఆ ఫోన్ కూడా ఆయనే ఫిట్ చేసింది. ఇంటికి ఒక ల్యాడ్ లైన్. లైన్ ఆయనే పెట్టించిండు. ఏ ఫోన్ లేదా? ఉమ్. ఏ కోటేశ్వరరావు ఉమ్. ఫోన్ చూడు. యాంటికా కోటేశ్వరరావు ఉమ్. ఇప్పటికీ పార్టీ ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఓకే. ఆడు ఎదురుగున్నాడు అని చెప్పేసిండు. ఉమ్. ఫోన్ అరేంజ్ చేయండి. సార్ చెప్తే కదా సంతోషం మాట. అవును. ఆడు ఫోన్ ఫిట్టింగ్ చేసేసేసిండు. ఉమ్. అరే ఎందుకు నా చేతుల పని నేను, సార్ చెప్పాడు కదా చేసేసిన అన్నాడు. ఊరు నాయన, సార్ నువ్వు చెప్పిన కోటేశ్వర ఫోన్ ఫిట్టింగ్ ఇచ్చి అయిపోయింది సార్ అన్నాడు. ఉమ్. ఫోన్ అదే ఫోన్లు ఆఖరి దాకున్నా సార్ నాకు. ఇక ఫోన్ తెల్లవారుజామున ఎన్ని గంటలకు? 4 గంటలకు ఫోన్ చేసిండు సార్ ఆ. కోటేశ్వర భగవాన్ దాస్. భగవాన్ దాస్. లచ్చన్న తొందరగా వచ్చేయి అన్నాడు. ఉమ్. తొందరగా వచ్చంటే నాకు అర్థమైపోయింది ఉమ్. ఏదో జరిగిందని. ఏమో జరిగిందని. లేకపోతే ఫోన్ చేయరు కదా. ఉమ్. బండి తీసుకొని బయలుదేరినా. సో మీకు చేతక బండి ఉందన్న? చెతక్ బండి ఉన్నాయి. 4:30 15 నిమిషాలలో పోయినా. మీరు ఉండేది పార్సిగుట్ట, రోడ్ నెంబర్ 13. రోడ్ నెంబర్ 13. 15 నిమిషాలలో పోయినా. అంత జోరుగా పోయినా, ఎట్లా పోయినా నాకే తెలియదు. మోటార్ సైకిల్ పడేసిన సడసడస మీదికి వెళ్ళిపోయినా. మీదికి వెళ్ళిపోయినట్టు మంచం మీద ఇట్లా పడి ఉన్నాడు సార్. పట్టు వస్త్రం అట్లనే ఉన్నది. ఆయన పండుకుంటే తుండుగుడ్డ చుట్టుకుంటాడు. ఓకే. ఆ తుండుగుడ్డ కప్పుకుంటాడు. తెల్ల తుండుగుడ్డ కప్పుకుంటాడు. తెల్ల లుంగి చుట్టుకుంటాడు. కానీ పట్టు వస్త్రమే ఉన్నది. నాకు డౌట్ అట్లనే చూస్తే మనిషి నల్లైపోయిండు. అంతా ఎర్రగా ఉంటుండే. నల్లగా అయిపోయారు. చంపలు ఇట్లా మెరుస్తుండే. మబ్బుల లేసంగానే అయినా హైస్ నీళ్లతో ఇట్లా 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 అద్దుకుంటుండే. ఫ్రిడ్జ్లకి వెళ్ళి ఐస్ బాటిల్ తీసుకొని ఎర్రగా లాల్ టమాటాలు ఉంటాయి అలాగా ఉంటుండే, యాపిల్ లాగా. ఓకే. ఆ సంథింగ్ మనిషి నల్లగా అయిపోయిండు. అట్లనే చూసి ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటున్నా బయటకు వచ్చాగానే అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకు ఇట్లా చూపెట్టి ఇక నేను కిందకు వచ్చేసిన. అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకు ఇట్లా చూపెట్టి ఇక నేను కిందకు వచ్చేసిన.